గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురానికి ఉప ప్రధానోపాధ్యాయురానికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జి మనోహర్. నా పేరు పి ఝాన్సీ. మేము 6వ తరగతి చదువుతున్నాము. హలో మనోహర్. హలో ఝాన్సీ. మన ఆ పాఠశాలలో ఏం జరుగుతుంది? అకాడమిక్ కార్నివల్. అవునా? అకాడమిక్ కార్నివల్ అంటే ఏమిటి? విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతని, ఆలోచన విధానాన్ని బయటికి తీయడం. ఈరోజు 6వ తరగతి విద్యార్థులు తెలుగు అకాడమిక్ కార్నివల్ నిర్వహిస్తున్నారు. పశువులు కాసే పిల్లవాడు పడే కష్టాల గురించి పాట రూపంలో ప్రదర్శించడానికి స్మిత మరియు తరగతులు వస్తున్నారు. విద్యార్థులకు గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయురానికి ఉప ప్రధాన ఉపాధ్యాయురానికి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు రిక్షిత్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు కవి సుద్దాల హనుమంతు గురించి చెప్పబోతున్నాను. సుద్దాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లా పాలడు గ్రామంలో జన్మించాడు. ఈయన 19 జిల్లా పాలడు గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. ఈయన 1910లో జన్మించాడు. సుద్దాల హనుమంతు రాసిన చైతన్య గీతాలు, బుర్రకథలు, గోల సుద్దాలు, యక్షగాలు. శుభోదయం. నా పేరు కృష్ణిక. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం 11వ పాఠం పల్లెటూరి పిల్లగాడ గేయం. పల్లెటూరి పిల్లగాడ పసుగాచే మనగాడ పలుమరిచి జనాల ఇల్లు. ఓ పలబుగ్గల జీతగాడ కొలువుకు తిరి జనాల ఇల్లు. చాలి చాలని చింపులన్నీ సగుగాలి చల్లగాలి గోన చింపు కొబ్బెర పెట్టావా. ఓ పలబుగ్గల జీతగాడ దానికి చిగులను లెక్క పెట్టావా. తాటి జగ్గుల తాటి జోడు తప్పటడుగుల నడక తీరు వాటితో పని లేకుండా ఇందా. ఓ పలబుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా. పిల్లగాడ నిన్నగాక మొన్న పాలు తాగుతూ చిన్న పిల్లాడిగా తిరుగుతూ కనిపించేవాడి. అప్పుడే జీతానికి పని చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో కదా. చాలని చిరిగిపోయిన అంగి నిన్ను చల్లగా నుండి కాపాడనీయలేదు. అందుకే గోనె చుప్పు కొబ్బరి వేసుకున్నా. మరి దానికున్న రంధ్రాలు ఎన్నో చూసావా. తాటి చెక్కులో కాలు జోడుగా వేసుకున్నావు. అది నిన్ను సరిగ్గా నడవనీయడం కదా. అందుకే చేతి కర్రే తోడైపోయావు. శుభోదయం. నా పేరు 6వ తరగతి చదివింది. అందరికీ శుభోదయం. నా పేరు నిఖిత. నేను 6వ తరగతి చదువుతున్నాను. అందరికీ శుభోదయం. నేను ఈరోజు చెప్పబోతున్నాం భక్తులు. నేను అలక్య. నేను స్వాతిక. నేను అశ్విని. నేను గణేష్. రుములు రుచి గురించి విద్యా తోడంతో విద్యాలు ప్రతి కై కోసం చతుర్థి విభక్తి మలనన్ కంటెంట్ పట్టి పచ్చడి విభక్తి ఇన్కుల్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందువలన సప్తమి విభక్తి ఓ కోరి నమోదన ప్రథమ విభక్తి. అందమైన అడవి పచ్చని చెట్లతో కలకలలాడుతుంది. ఆ అడవిలో జంతువులు ఆడుతూ పాడుతూ సంతోషంగా జీవిస్తున్నారు. హాయిగా సాగిపోతున్న జంతువుల జీవితంలో ఒక వేటగాడు తుఫాన్లా వచ్చి చెట్లను నరికివేశాడు. జంతువుల యొక్క జీవితం చాలా కష్టంగా మారింది. ఆ విధంగా రోజులు గడుస్తున్నాయి. కొంతమంది ప్రజలు వచ్చి చెట్లకు నీళ్లు పోయసాగారు. కొద్ది రోజులలోనే చెట్లు చిగురించాయి. జంతువులు సంతోషంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలారా చెట్లను నరకవద్దు, అడవులను కాపాడండి, ప్రకృతి జంతువులను చెట్లను నరకకండి, చెట్లను కాపాడండి, ప్రకృతిని కాపాడండి, జంతువులను కాపాడండి. నమస్కారం అందరికీ. శ్రీల గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురానికి, ఉప ప్రధానోపాధ్యాయురానికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 7వ తరగతి
శుభోదయం అందరికీ. నా పేరు అక్షయ్. చదువు పాఠ్యం రచయిత కురవి గోపరాజు. అతని తల్లిదండ్రులు కామంతిక కురవి కొత్తవరాజు. అతని కాలం 15వ శతాబ్దం. నిజానికి రాజు విక్రమార్కుడు అతని ఆస్థానంలో తీసుకోవడానికి పురోహితులు ఉండేవారు. అతని కొడుకు మౌలాకరుడు. అతను చదువు పట్ల ఆసక్తి లేనివాడు. కుమారుడు ప్రవర్తనను బాధ కుమారుడు పుత్రుని చదువు యొక్క విలువను తెలియజెప్పాలనుకున్నాడు. అందుకు కొడుకుని ఈ విధంగా మందలించాడు. పిల్లలు తల్లిదండ్రులకు బంధువులకు సంతోషాన్ని కలిగించే చదువులు చదువుకోవాలి. అటువంటి చదువులు నేర్చుకుని వారు వంశానికి చీడపుడి లాంటి వారు. విద్యాధనం ఎవరు తీసుకోలేరు. విద్య ఎవరికి ఇచ్చినా కోరలేదు. అందుకే విద్య ఎప్పుడు మనసున్న ధనం. వరులకు సోదరులకు భూవరులకు కొనరాదు. సర్వవర్షము తానెవ్వరికి ఇచ్చిన గోటి గుణోత్తరులకు వృద్ధి భరించు. విద్య ధనధన ఎప్పుడు దాని భావమైనగా పూర్తిగా ఆరోగ్యమైన విద్యను ఇతరులు రాజులు దోచుకోలేదు. విద్యాధనం ఎవరికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. విద్యాధనం తన సొంత ధనం ఇప్పుడు వెళ్ళినప్పుడు విద్యాధనం కాదు. అది మనకు భారం కూడా కాదు. అది ఎవరికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది. విద్యార్థులే చదువుగాని వద్దు గలవాడే పొందుతాడు. విద్యాధనం ధన్యవాదాలు. అద్భుతమైన ప్రదర్శన. చదువు విలువను ఎంతో చక్కగా వివరించారు. అందుకు మనమందరం మరొకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న తదుపరి కార్యక్రమం శతకృత పాఠ్యాన్ని వివరించరా. अरे टोटल हाउ मेनी there? How many events? How many events? 12. ఒకటన అయిందా? ఇప్పుడు ఒకటన అయిందా? కొంచెం ఇటు జరగండి. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఈడొచ్చి మాట్లాడి వెనుకోండి. ఈడొచ్చి మాట్లాడి వెనుకోండి. ఓకేనా? నమస్కారం అందరికీ. నేను ఇవాళ శతకృత పాఠ్యాంశం గురించి వివరించబోతున్నా. శతకం అనగా నూరు శతకస్తులో 100కి పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతకం పద్యాల్లో పద్యానికి మకుటం ఉంటుంది. ఇవి ముక్తులు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో కలిగి ఉంటుంది. శతకాలు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి. సమాజం నడవడం లోకం పోకడను తెలుపుతాయి. రేపటి సమాజానికి మానవత్వ విలువలను అందిస్తాయి. మంచి చెడ్డ విచక్షణలు నేర్పుతాయి. భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగ
గలవాడే దాత దరిద్రే సోకోర్చు గలవాడే మనతుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమల్లి. అంటే ఓ మంచి బుద్ధి కలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. ఎల్లిగకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని పోసుకోగలవాడే మనిషి. ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వల్ల తెస్తాడు. తనమని కపటము కలిగిన తనని కపటి లేడు తన జీవుడు. తనమని కపటము పిలిచిన తనమని కపటము పిలిచిన తనని కపటి లేడు తనలో వేమ. ఓ వేమ, తన మనసులో ఒక మోసపూరిత ఆలోచనలు ఉంటే ఇతరులలో కూడా మోసమే కనిపిస్తుంది కదా. ధర్మదము చేత దానముండైపోయి పేదవాడు పడడు బాధ కనుక కష్టపెట్టువాడు కలకాల ముందురా కళ్ళ కాదురా అవి కంటి మాట. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాలు పాలు చేసే మానవులు కలకాలం నిలవరు కదా. ఇది నిజం అని కవి భావన. ఇప్పుడు ఈ పాఠ్యాంశ స్మృతులు చెప్పబోతున్నాం. పరోపకారం నిజం శరీరం. విద్య వివేకాన్ని చేకూరుస్తుంది. అర్జన సామర్థ్యం సర్వలోక రక్ష. ఆలోచనలు అమృత ప్రియాలై ఉండవలను. మాతృదేవత మాతృభూమి సర్వదా పూజనీయం. మనశ్శాంతి విశ్వశాంతి ప్రతిరూపం. వాస్తవాలు. ఇప్పుడు మనం పాఠం ఆధారంగా భాషణ గురించి తెలుసుకుందాం. వాస్తవాలు 5. నామవాచకం పేర్లను తెలిపేది. సర్వనామం పేరుకి బదులుగా వాడేది సర్వనామం. విశేషణం గుణాన్ని తెలిపేది విశేషణం. క్రియ పనిని తెలిపేది క్రియ. అవ్యయం లింగవచన విభక్తులు లేనివి అవ్యయం. అయ్యో నాకు చదువు ఆగిపోయిందా. అయ్యో అవ్యయం. రామ చదువు నామవాచకం. ఆగిపోయిన క్రియ. మామిడి పండు తీయగా ఉంది. మామిడి పండు నామవాచకం. తీయగా విశేషణం. ఉంది క్రియ. ఆమె మహాసాధ్వి. ఆమె సర్వనామం. మహాసాధ్వి విశేషణం. ఇప్పుడు సంధి గురించి వివరించబోతున్నాం. పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అవుట సంధి. విఘ్నము ప్లస్ అయినా విఘ్నం పైన కవితలు ప్లస్ కలిగిన కవి కలిగిన గాను. అందుకే అబ్దుల్ కలాం అన్ని చోట్ల చదవాల్సి వచ్చింది. చూసారా విద్యాభ్యాసంలో ఈ రోజుకి ఆ రోజుకి ఎన్ని మార్పులు చోటు చేసుకున్నాయో. ఇప్పుడు కార్తీక్ అబ్దుల్ కలాం గారి లాగా అభినయించబోతున్నాడు. ప్రియమైన విద్యార్థులారా, మీరంతా ఎంత వివేకవంతులు, జ్ఞానులు. కాబట్టి మొదట మీ జీవితానికి లక్ష్యం ఏర్పరచుకోండి. ఆ లక్ష్యం ఏర్పరచుకునే ముందు దాని గురించి ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండండి. ఖచ్చితంగా నమ్మకం బొమ్ము కాదని ఆశించండి. అది తప్పకుండా నెరవేరుతుందని ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండండి.
నేను మేనేజర్గా చేయబోతున్నాను. నేను సేఫ్టీ ఆఫీసర్గా చేయబోతున్నాను. నేను సర్వేయర్గా చేయబోతున్నాను. నేను సహాయకుడు. నేను సహాయకుడిని చేయబోతున్నాను. నేను సర్వర్. నేను ఓపీ ట్రాన్స్ఫార్మర్. ముందుకు రా. అండర్గ్రౌండ్ డోర్ అని ప్రవేశిస్తుంది. నేను సింగరేణిలో జరిగే అన్ని పనులకు సంబంధిత జరిగే అధికారిని. సింగరేణి బొగ్గు గనులలో సంబంధించిన అనేక విషయాలు నాకు తెలుసు. సింగరేణి గనులలో పనిచేసే కార్మికులకు ప్రమాదం జరగకుండా ముందు చర్యలు తీసుకుంటాను. కార్మికులకు భద్రత శిక్షణ ఇస్తాను. చివరిగా అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు చేపడతాను. గనుల ప్రాంతాన్ని కొలిచే పని చేయాలి. గనుల నిర్మాణం సురక్షితంగా ఉందో లేదో పరిశీలించాలి. ఉన్నత అధికారులకు సర్వే రిపోర్ట్లు సమర్పించాలి. నేను సింగరేణిలో సహాయకుడు అన్ని రకాల చిన్న పనులు చేసే మంత్రులు. నేను సర్దాన్ని గనుల్లో పనిచేసే కార్మికులకు ఇచ్చిన నియమాలను పాటించేలా చూస్తాను. నేను సింగరేణిలో ఉత్పత్తి చేసేవాడు. నేను సింగరేణిలో సిబ్బందులను ఫిల్టర్, ఎలక్ట్రీషియన్, మిషన్ రిపేర్ మరియు కరెంటు పని చేశాను. తెలుగులో పాఠంలోని నీటిని మీరు ఎక్కువ చక్కగా వివరించండి. ఈ అందమైన ప్రదర్శనకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుకు రాబోతున్న తదుపరి బృందం పాఠం బండారి బస్సుల ఆధారంగా తమ ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ఈ పాఠం భక్తి, నిజాయితీ మరియు ధర్మబద్ధతను మనకు తెలియజేస్తుంది. జీవిత సందేశం మనందరికీ ఆదర్శప్రాయమైంది. అందువల్ల మనమందరం గట్టి చప్పట్లతో ఈ బృందాన్ని వేదికకి ఆహ్వానిద్దాం. శుభోదయం అందరికీ. మేము 8వ తరగతి విద్యార్థులం. ఇవాళ మేము పాఠం 3 బండారి బస్వన్న ఇక్కడ ప్రదర్శించబోతున్నాము. నమస్కారం స్వామి, మీకు ఏం కావాలి? ధనము కావాలి. అలాగే స్వామి. బసవర్ణను పిలిపించండి. బసవ ఇక చాలు. ఈ ప్రధాన పదవి మా ధనాన్ని మాకు అప్పగించి పోము. ఇతరుల ధనాన్ని ఆశించను అని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఇలా మా ధనాన్ని దొంగతనం చేశావు. పరమశివుని పట్ల భక్తి అనే కళా వృక్షం బంగారు పర్వతమే నా అధీనంలో ఉండగా, కామదేవులను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశించాడు. సింహం ఎక్కడైనా గడ్డి వేస్తుందా? ఎవరు దండించలేరనే ధీమాతో ఖజానా మొత్తం ఖాళీ చేశావు కదా. మా ఖజానా మాకు అప్పగించి వేదిక దయచేయండి. పాలసముద్రంలోని హంసం అడుగులోని నీటిని త్రాగున, మామిడి పండ్లు తినే చిలుగా పురుగు పండ్లను తిరున, ఏనుగు పిల్ల పంది పాలు తాగున. స్వామి సొమ్ము స్వామికి ఇచ్చాను, ఇతరుల ధనంతో నాకేమి పని? న్యాయం తప్పను. నమ్మకం లేకపోతే నీ సొమ్మను లెక్క చూసుకో. ధనాగారంలోని పెట్టెలను తెప్పించండి.
దారాలు తీయండి. మంత్రివర్య వాటిని లెక్కించండి. రాజా నగలు ఉండవలసిన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. ఇదంతా ఈశ్వరుడి మహిమే. ఓం నమ శివాయ. ధన్యవాదాలు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన మా స్నేహితులకు మనందరం గట్టిగా చప్పట్లు. బండారి బసవన పాఠంలోని భావాన్ని మీరు చాలా అందంగా చూపించారు. తదుపరి కార్యక్రమం వ్యాకరణం. అన్ని పాఠ్యాంశాలు తెలుసుకున్నారు కదా. ప్రదర్శించడానికి మా మిత్రులు మీ ముందుకు వస్తున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించారు. ఆ రోజు ఆదివారం. పిల్లలు స్కూల్లోకి సెలవు. పిల్లలందరూ పుస్తకాలు పక్కన పెట్టి అల్లరి చేస్తుంటే తల్లి వాళ్ళని మందలిస్తూ, పిల్లలు అల్లరైన చదవరా? చదివాను. అవునా? అయితే ఇలా రండి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ప్రశ్నల ఏం ప్రశ్నలు అండి? నీకు సందులంటే ఏంటో తెలుసా? తెలుసు. మాకు సందులంటే ఎందుకు తెలియదు? అవునా? అయితే సంధి అనగా ఏంటి? సంధి అనగా పూర్వ పరస్పరాలకు పరస్పరం ఏకాదేశం అంటే సంధి. ఏకాదేశం అంటే ఒక స్థాన వర్ణంలో మరొక వర్ణం వచ్చి చేరడం. ఇప్పుడు వైష్ణవి సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్తుంది. ఆ ఈ మూడులకు సవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశమగును. దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. మరి గుణ సంధి గురించి ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఆకారానికి ఈ గురువులు పరమైనప్పుడు క్రమంగా ఏవో కళ్ళు ఆదేశంగా వస్తాయి. ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు. ఇక చివరికి దీర్ఘ రకాల సంధి గురించి ఎవరు చెప్పాలనుకుంటున్నారు? నేనమ్మా. ఆంగ్లీయుడితో పరమైతే గణాత్మక తొలి అచ్చు మీద అన్ని అక్షరాలకు దీర్ఘ రకారం వస్తుంది. దీన్నే దీర్ఘ రకాల సంధి అంటారు. పిల్లలు ఏం చదవట్లేదు అనుకున్నా కానీ నేను అడిగిన ప్రశ్నలనేవి చాలా చక్కగా సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ అందరూ చాలా బాగా సమాధానం చెప్పారు. అందరూ ఇలా రండి. నేను అడిగిన ప్రశ్నలకు చాలా బాగా సమాధానం చెప్పారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. వివిధ రూపాలను మా మిత్రులు అద్భుతంగా ప్రదర్శించారు. వారికి మరొకసారి చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. చిన్న పాఠ్యాంశాన్ని ప్రదర్శించబోతున్నాము. ఈ పాఠాన్ని రచించిన కవి వట్టికోట ఆంధ్రాలు స్వామి. పాఠం ఉద్దేశం. ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాష సంస్కృతి ఉపకేశాలను నిర్వహిస్తూ ఆంధ్రోద్యమం విస్తరించింది. ఆ సందర్భంగా పత్రికల ద్వారా, పద్యాల ద్వారా, రచనల ద్వారా చైతన్యాన్ని ఎట్లా విస్తరించాలో తెలుపడం ఈ పాఠం ఉద్దేశం. దేవుల ఊళ్ళోకి వెళ్ళకూడదు. ప్రజలు నిరుత్సాహపడతారు. అందుకే మనం ప్రజలు వాయిద్యాలతో తీసుకొని వెళ్తారు. అందుకే మనం ఇక్కడ కూర్చుందాం. మీ పేరు? నా పేరు లింగయ్య. లింగ అని మేము మొదలు పిలుస్తుంటే కానీ వెంకట్రావు పంతులు పడి పెట్టినప్పటి నుండి మేము లింగయ్య అని పిలుస్తున్నాము. మీకు ఎవరు? మేము బట్టలు ఉప్పేవారు. నాకు ఒక పల్లికాయ ఇస్తావా? కాదు.
ఆ బాలులకి ఆ పిల్లలకి కలిగిన బంధుత్వానికి ఎంత విలువ కట్టగలము. మేమందరం ఎవరో ఎదిగైనా నేను ఎందుకు వస్తున్నాను చెప్పండి. మీరు మా బతుకులు మారుస్తారని అనుకుంటున్నాను. నీ బతుకులకి ఏమైంది? నీకు వెండి కడియాలు ఉన్నాయి, నీకు బంగారు చెవుకోగులు ఉన్నాయి, నీకు బంగారు గుండెలు ఉన్నాయి. నీ బతుకులకి ఏమైంది? ఇవుంటే ముగ్గుల తాడు లేదని దుస్సుమన్నదని 30 రూపాయలు తీసుకున్నాడు. వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతానని మొన్న మా దొర గుమ్మస్తా బెదిరించాడు. సర్కారు వారు కట్టలే అని మా నాన్నకు గంట చెప్పారు. అయ్యో, చిన్న వయసులోనే కుటుంబం కష్టాలు చేయాల్సి వచ్చింది. మీరెవరు అబ్బాయి? సంగిశెట్టి గొడుగుని. నీకేం కష్టం? నాకేమెరక, మా ఆయన మీ అమ్మ ఒకసారి పెద్ద ఎత్తుకొస్తే ఆ ఇబ్బంది అంటే ఎత్తుకపోయేదిగా. ముందు ఇంకా తట్టి ఇవ్వలేదు కూడా. అయ్యో పాపం, చిన్న వయసులోనే కష్టాలు చేయాల్సి వచ్చింది. గౌరవం, విశ్వసనీయత, మర్యాద ఇవే నేటి సమాజానికి ఆస్తి ఆదాయం. ధన్యవాదాలు. తర్వాత వస్తున్న వారు ఆరాధ్య, అక్షయ, చైత్రాని, సాక్షి, వైష్ణవి. బండరాయిగా మారిన మన గుండెను కరిగించడానికి వలసకూలి గేయంతో మన ముందుకు వస్తున్నారు. వారిని చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నేను వైష్ణవి. మేము 9వ తరగతి విద్యార్థులం. ఈరోజు మేము వలసకూలి అనే పాఠ్యాంశం గేయాన్ని రాగయుక్తంగా పాడి దాని భావాన్ని తెలియజేయబోతున్నాం. మస్తుగా దొరుకుతాదని కోసదేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాదమూరి జాలరి, గోకులాష్టమి దాటిపోయినా గొడ్ల డొక్కలు గుంజినా, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండినా, చిరుకురాలే ఆశ లేదని చెర్లు కుంటలు పర్రెవడనని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, చాలువానే పడదు సరళా సాగరం నిండేది కాదని, చౌటమడుగులే ఎండే కోయిలా సాగరం నిండేది కాదని, పైరులన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, గుడివెలు గాలాల గడిలు గుడిసెకు విసిరిపోతివా, నజాగతు నైలాను వలనే నడుం చుట్టుకపోతివా, తిరిగి మన్నెం కొండదేవుని దిక్కు మొక్కుతూ పోతివా, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తదేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, మెరిగి చాపకు వచ్చే చాపకు మరిగి రాకని పోతివా, చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి, కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్ట ఇంతవరకు వేయనందుకు,
జనమంతా అటే చచ్చే కాలమంటూ జల పిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట. ఎక్కడుంటివో లేవరి ఎన్నడొస్తవు జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి. పని ఎక్కువ దొరుకుతుందని, పైసలు ఎక్కువ వస్తాయని, ఇక్కడి అనుభూతులను, ఊరితో అనుబంధాన్ని మరియు కుటుంబంతో మమతానురాగాలని వదులుకొని ఆ జాలరి కోస్తా ప్రాంతంలో కూలి చేపలు పట్టే పని కోసం పోయిన ఆ జాలరిని గురించి భార్య పిల్లలు యాది చేసుకోవడం ఎంత అర్థంగా ఉంటుందో తెలియజేస్తుంది. వానలు లేక పంటలు ఎండిపోయాయి, పశువులకు మేత కరువయింది, నేల నెలలు వాడినాయి, చెరువులకు సరిపడే నీళ్లు రాలేదు. కొడిమెలు గాలాలు విడిచిపెట్టి ఎక్కువ కూలికి ఆశపడి వెళ్ళిపోయిన ఆ జాలరి గురించి భార్య పిల్లలు అంత ఆలోచిస్తున్నారు. వస్తానన్న ముద్దకు ఎప్పుడో దాటిపోయింది, అక్కడి చేపల రుచి మరిగి రాకుండా ఉండిపోయాడా. గోదావరి వరదల్లో చాలామంది చనిపోయిన వార్త అభిషేకనాన్ని కలగజేస్తుంటే బుగ్గులు బుగ్గులుగా దిగులు దిగులుగా అతని కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ధన్యవాదాలు. ఈ గేయంతో ఒక లేబరీ కోస్తా దేశానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అని నేర్పించారు. సంగీత కళారాగాలు, గేయసాలను కూడా నేర్పించారు. తరువాత వస్తువులు ఎవరో అని చెప్పగలవా? నాకు తెలుసుకోవాలనే ఆశ ఇంతకింతకి పెరిగిపోతుంది. తరువాత మన ముందు దాశరథి రంగాచార్యతో ముఖాముఖి. వాళ్ళు వస్తున్నారు. రంగాచార్యుని ప్రశ్న అడగడానికి వివిధ పత్రికా విలేకరులు విచ్చేశారు. వాళ్ళు నవదీప్, అనిరుద్, వసీకర్, సాత్విక్ నటిస్తున్నారు. రంగాచార్యులుగా నటిస్తున్న వారు పునీత్, మణిదీప్. ఆంధ్రజ్యోతి నుంచి నవదీప్, ఈనాడు నుంచి అనిరుద్, మన తెలంగాణ నుంచి వసీకర్, సాక్షి నుంచి సాత్విక్ వచ్చేస్తున్నారు. వారిని చప్పట్లతో వేదిక నేను మన తెలంగాణ విలేకరి. మీ వ్యక్తిగత వివరాలు చెప్పండి. నేను మహబూబాబాద్ జిల్లా చిన్నగూడు గ్రామంలో జన్మించాను. నా సోదరుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. నేను ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా మరియు సికింద్రాబాద్ పురపాలక శాఖలో పనిచేశాను. నేను సాగు సాహితీ రంగం ప్రవేశంగా ఎలా జరిగింది? తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంలో ప్రభావితులై రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను చూసి పత్రికలకు లేఖలు, వ్యాసాలు రాశాను. ఆ కాలంలో నేను అవి రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగం అనుకున్నాను. మోదు పోగు మహాకల్ గారు 80 ప్రసిద్ధి నవలలు రాసిన రంగాచార్యులు గారిని పాఠకులకు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం. కాళిదాసు అనగానే శకుంతల, ప్రేమ్చంద్ అనగానే గోదాన్ని గుర్తు వస్తాయి. సాహిత్యం అనేది లెక్కలు కాదంటే, కాబట్టి కారణాలు చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తించడం రచయితకు గర్వకారణం. మీకు నచ్చిన రచనల గురించి మాకు కాస్త వివరించారు. నాకు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, ప్రేమ్చంద్ నుంచి అల్లా కాళీ వరకు పరిచయం. సాహిత్యం విషయంలో నాకు దేశ కళల పద్ధతి లేదు. నాది వసుదైక కుటుంబం. నేను ఆంధ్రజ్యోతి పత్రిక నుంచి వచ్చాను. మిమ్మల్ని ప్రభావితం చేసిన విషయం. నన్ను వ్యక్తులుగా ప్రభావితం చేసిన దానికంటే ఉద్యమాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమం. ఆ కమ్యూనిస్టు ఉద్యమం నన్ను మనిషిని చేసింది. సమాజం ఒకటి ఉంది, ఆ సమాజంలోనే మన బతుకు ముడిపడి ఉంది అని నేర్పింది. తెలంగాణలో పుట్టిన వాడిగా తెలంగాణ ఏర్పాటు నాకు సంతోషాన్ని ఇచ్చే విషయమే. అయితే తెలంగాణ వచ్చింది కదా అని అనుకుంటే సరిపోదు. వచ్చిన తెలంగాణను కాపాడుకోవాలి, అభివృద్ధి పథంలో నడిపించుకోవాలి. నేను సాహిత్య సేవ,
ప్రతిఫలం ఆశించి చేయలేదు. సమాజానికి ఏదైతే అవసరమో అది మాత్రమే చేశారు. కాబట్టి గుర్తింపు విషయం అంతగా పట్టించుకోలేదు. ఈ సంవత్సరానికి మీకు సందేశం నా జీవితం ద్వారా నేను ఇచ్చే సందేశం ఇది. ఆదర్శం, ఆవేశం, అక్షరం. ఈ మూడు ఉన్నప్పుడే వ్యక్తికైనా సమాజానికైనా కావాల్సినవి సిద్ధిస్తాయి. శుభ మధ్యాహ్నం. నేను దీక్షిత. శతక మధురిమలో నుండి ఒక పద్యాన్ని భావాన్ని రాగయుక్తంగా పాడి వినిపించబోతున్నాను. ఆలకించండి. చెవికి గుండల ముప్పుగాదు శృతమే చేదమ్మికింగంకనంబు విభూషాఢ్యముగాదు దానమే మహిన్ పుణ్యాత్మునెమ్మేనికిన్ ద్రవిలేపంబులుగావు సొమ్ములు లవితేంద్రాదిక వైభవ సురభిమల్ల నీతి వాచస్పతి. భావం. వైభవంలో ఇంద్రుని మించినవాడా, నీతిలో బృహస్పతితో సమానమైనవాడా, ఓ సురభిమల్ల, చెవులకు శాస్త్ర పాండిత్యమే అందం కానీ కుండలాలు కావు, చేతులకు దానమే అందం కానీ కంకణాలు కావు, శరీరానికి పరోపకారమే ఆభరణం కానీ సుగంధ లేపనాలు కావు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను దీక్ష. నేను శృతి. ఈరోజు శతక మధురిమలోని ఒక పద్యాన్ని రాగభావయుక్తంగా పాడి వినిపించాను. నమస్కారం. నా పేరు దీక్ష. నా పేరు శృతి. మేము ఈరోజు శతక మధురిమలోని ఒక పద్యాన్ని రాగభావయుక్తంగా పాడి వినిపించబోతున్నాము. ధనము ధనాభిమానము సదా ధనకృష్ణయు మూడు దోషములు ధనికున కందు సొంతటిది ద్రవ్యము పేదకు లేదు కావునను ధనికుని కంటే పేద కరుధన్యుడు వాతని కృష్ణ సజనాప్తి శమించు వెంకటపతి అఖిలాండపతి శ్రీయపతి. నా మిత్రురాలు పాడిన పద్యానికి నేను భావం చెప్పబోతున్నాను. ఓ వెంకటపతి బ్రహ్మాండ నాథుడా, లక్ష్మీపతి, ధనంపై అభిమానం, ఎల్లప్పుడూ ధనం సంపాదించాలనే కోరిక ధనికునికి ఉంటాయి. కానీ పేదవానికి ధనం ఉండదు. ధనంపై ఆశ ఉన్న మంచివారికి దగ్గరగా ఉండడం వలన అది కూడా నశిస్తుంది. కావున ధనికుని కంటే పేద ధన్యుడు కదా. ధన్యవాదాలు. సమర్పణ. ఈరోజు పాల్గొన్న విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయురాలి గారికి, మాకు మార్గదర్శకత్వం చేసిన మా తెలుగు గురువు గారికి, మాకు సహకరించిన ఇతర ఉపాధ్యాయులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న మిత్ర బృందానికి, ఆసక్తిగా వీక్షించిన స్నేహితులకు మా ధన్యవాదాలు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలి గారికి, ఉప ప్రధానోపాధ్యాయురాలి గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా ప్రియమిత్రులకు నా నమస్కారం. నా పేరు నిత్యశ్రేష్ఠ. నా పేరు పవిత్ర. మేము 9వ తరగతి విద్యార్థులం. మీ అందరినీ అకాడమిక్ కార్నివల్కు స్వాగతిస్తున్నాము. ఈరోజు మనం ఆనందంగా ఆడుతూ పాడుతూ కొనసాగే ఈ కార్యక్రమాన్ని ఆనందంగా వీక్షిద్దాం. ఈరోజు చాలా ఉల్లాసంగా ఆనందంగా గడిచేటట్టు ఉంది కదా పవిత్ర? అవును, ఈ రోజు మన సహచరులంతా సమూహాల వారీగా తమ ప్రదర్శనలను మొదలు పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు ఎవరి వంతు? నాకు ఉత్సాహంగా ఉంది. వేదికపైకి మరొక శ్లోకంతో కేయు. ఇప్పుడు వేదికపైకి శ్లోకం కేయురాణి నభూషయంతితో మిత్ర బృందం వస్తున్నారు. బృంద సభ్యుల పేర్లు నిత్య, పవిత్ర, క్షేత్ర, లక్ష్మీప్రియ. పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్తజా వాన్యేకా సమలం కరోతి పురుషం
ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా శ్లోక పారాయణం చేసి భావం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి వాక్కు గొప్పతనాన్ని తెలిపారు. వాక్యే మానవునికి ఆభరణం అని తెలిపారు. తదుపరి వస్తుంది ఎవరు? వాళ్ళు ఎటువంటి ప్రదర్శనను చూపించబోతున్నారు? మన మొదటి ప్రదర్శన 7వ పాఠంలోని శర్మిష్ఠ, పూర్ణిక, దేవయాని పాత్రలను తీసుకొని పాఠంలోని కథను మార్చి నాటక రూపంలో ఇవ్వబోయే ప్రదర్శన. బృంద సభ్యులైన చరిత దేవయానిగా, శ్రీనిత్య శర్మిష్ఠగా, శ్రేష్ఠ పూర్ణికగా, అనన్య యయాతి రాజుగా రాబోతున్నారు. వేదికపైకి వీరిని సాదరంగా ఆహ్వానిద్దాం. రాక్షస వంశానికి గురువైన శుక్రాచార్యుని ముద్దుల ఏకైక పుత్రికను. నేను శర్మిష్ఠను, రాక్షస వంశానికి రాజు అయిన వృషపర్వుని కూతురును. నేను పూర్ణికను, శర్మిష్ఠ చెలికత్తెను. నేను యయాతి రాజును. రాణి శర్మిష్ఠ, పిల్లలు అందరికంటే మీరే అందంగా ఉండాలి. ఈ బంగారు గాజులు ధరించండి. పూర్ణిక, అక్కడ దేవయాని నగలు బాగున్నాయి, వెళ్ళి తీసుకోరా. కానీ మహారాణి, అవి దేవయాని గారివి కదా. మహారాణి నువ్వా నేనా? చెప్పింది చెయ్యి. శర్మిష్ఠ, పొరపాటులో నువ్వు నా హారాన్ని ధరించావు. అది నా తండ్రి గారు నాకు బహుకరించినది. దయచేసి నీ హారాన్ని నువ్వు తీసుకొని నా హారాన్ని నాకు ఇవ్వు. ఏమిటి నీకు ఇంత ధైర్యమా? మా నాన్న పెట్టే భిక్షతో మీరందరూ బ్రతుకుతున్నారు. ఒక సేవకుడి కూతురైన నువ్వు నన్ను ప్రశ్నిస్తావా? రాణి శర్మిష్ఠ, మీరిద్దరు ఎంతో మంచి స్నేహితులు అనుకున్నారు, కానీ మీరేంటి ఈ నగల కోసం కొట్లాడుతున్నారు? శర్మిష్ఠ, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు. నీకు ఎంత అహంకారం! స్నేహంలో పెద్ద చిన్న గొప్ప తక్కువలు ఉంటాయా? ఎందుకు అలా చేస్తున్నావు? అందరి ముందు నా తండ్రిని కూడా అవమానిస్తావా? నీతో స్నేహమేమిటి? నువ్వు నా కాలి గోటికి కూడా సరిపోవు. నీ హారం నీ ముందులో ఉందేమో వెతుక్కో. నాకు చాలా దాహంగా ఉంది. ప్రయాణం చేసి ఈ నూతిలోనైనా నీళ్ళు ఉంటాయేమో తాగి నా తప్పికను తీర్చుకుంటాను. కాపాడండి, కాపాడండి. ఎవరు వీళ్ళు? ఈ నూతిలో ఎవరు పడిపోయారు? రాక్షస వంశానికి గురువైన శుక్రాచార్యుని కూతురు ఈ నూతిలో పడ్డది. తనను తన స్నేహితురాలు శర్మిష్ఠ నూతిలో నెట్టేసి వెళ్ళింది. శర్మిష్ఠ తాను ఎవరు? రాక్షస వంశానికి రాజు అయిన వృషపర్వుని కూతురే శర్మిష్ఠ. మీరు తినని కాపాడండి. భయపడదు తల్లి, ఎదుగో నా చేతిని పట్టుకో. ధన్యవాదాలు రాజు. నీవు ముందుగా నిజమైన స్నేహితులు ఎవరు కాదో, నిజమైన స్నేహితునికి ఉండవలసిన లక్షణాలు తెలుసుకో. తప్పకుండా రాజా, నాకు ఇప్పుడు అనుభవం కలిగింది. నేను ఇక్కడి నుంచి నిజమైన స్నేహితులు ఎవరో, నిజమైన స్నేహితుడికి ఉండవలసిన లక్షణాలు తెలుసుకున్న తర్వాతే స్నేహం చేస్తాను. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. స్నేహితుడి లక్షణాలు: కష్టంలో తోడుగా ఉంటారు. ఆపద సమయంలో అడగకుండానే వచ్చి కష్టాలను పంచుకుంటారు. నిజాయితీ: ముఖం మీదే నిజం చెప్తారు. తప్పు చేస్తే నిస్సంకోచంగా ఎత్తి చూపుతారు. స్వార్థం లేకుండా మీకోసం సమయాన్ని ఆప్యాయతను ఇస్తారు. నమ్మకం: మీరు చెప్పిన విషయాలను గోప్యంగా ఉంచుతారు. ద్రోహం చెయ్యరు. మీరు కోపగించుకున్నా లేదా బాధలో ఉన్నా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పెన్నుదన్ను: మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు మరియు మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తారు. అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటారు. మాట నిలబెట్టుకుంటారు. చెడు మార్గంలో వస్తే ఆపి మంచి మార్గంలో నడిపిస్తారు. ధన్యవాదాలు. స్నేహం గురించి ఉన్న ఈ పాఠం ఆధారంగా చేసిన ఈ నాటకం కన్నులకు కట్టినట్టుగా అనిపించింది.
స్నేహం అంటే ఏంటో ఎలా ఉండాలో నేర్పించారు. తరువాత వస్తున్నది ఎవరు? నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పుడు మా మిత్ర బృందం బొంబాయి విదేశీ వస్త్ర బహిష్కరణ అనే చారిత్రాత్మక ఘటన ద్వారా మనను 2020లో ఉన్న మనను 1905లోకి తీసుకువెళ్ళబోతున్నారు. వారిని ఆహ్వానిద్దాం. కారులో విదేశీ వస్త్రాలు తీసుకుని అమ్మడానికి నన్ను రాత్రి చూద్దాం. బట్టలు అమ్మ ధరిస్తుంది, నా మీదుగా వెళ్ళి అమ్ముతుంది. చేస్తున్నాను ఇక్కడ ఆపండి. అతను ఇలా చేశాడంటే అతని వెంటాలో ఎవరు రాష్ట్రం ఉంది. ఇంకెవరు? ఆ బ్రిటిష్ వారికి నమ్ముకొని. అవును, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వస్త్రాన్ని అమ్ముకోవడానికి ఆడిన ఆట. అతను మరణించిన చోట వెళ్ళి కనిపిస్తాను తల్లి వీర విషయంతో దిగలిపోతాను. స్వదేశీ వద్దు, విదేశీ వద్దు, స్వదేశీ వద్దు, విదేశీ వద్దు, స్వదేశీ వద్దు, విదేశీ వద్దు, స్వదేశీ వద్దు, విదేశీ వద్దు. అంటే ఇలా ఎందుకు చేసినాడు? మా ఎవరు వర్తించారు, అతనికి న్యాయం జరగాలి. అలాగే మీరు ఇలాగే చేస్తే మేము ఇలా చార్జ్ చేయవలసి వస్తుంది. ఏమి చేసినా సరే అది అనుభవం. అమృత్ మనస్సుని కర్తరి కర్మిణి వాక్యాల గురించి మనందరికీ వివరించబోతున్నారు. ఇప్పుడు మేము కర్తరి కర్మని వాక్యాల గురించి చెప్పబోతున్నాము. నేను మనస్వి, నేను అమృత్. కర్తరి వాక్యం. కర్త ప్రధానంగా కలిగిన వాక్యం కర్తరి వాక్యం. కర్మని వాక్యం. కర్మ ప్రధానంగా కలిగిన వాక్యం కర్మని వాక్యం. ఉదాహరణలు: రాము పుస్తకం చదువుతాడు. పుస్తకం రాము చేత చదవబడుతుంది. సీత భోజనం వండుతుంది. భోజనం సీత చేత వండబడుతుంది. వారు ఇంటిని కడతారు. ఇల్లు వారి చేత కట్టబడుతుంది. రమ పాట పాడింది. పాట రమ చేత పాడబడింది. రమ నృత్యం చేస్తుంది. నృత్యం రమ చేత చేయబడింది. ధన్యవాదాలు. జ్వాంశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి మన కళ్ళు తెరిపించిన ఈ బృందానికి గట్టిగా చప్పట్లు. తరువాత వస్తుంది ఎవరు? వారు ఏ ప్రదర్శనకు సిద్ధపడ్డారు? ఇప్పుడు వేదికపైకి మన మిత్ర బృందం 12వ పాఠంను సంభాషణగా ప్రదర్శించబోతున్నారు. బృంద సభ్యులు సంజయ్ లహరికాలను కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. నాకు ఇక్కడ చాలా బాగుందమ్మా. ఈ పచ్చని చెట్లను చూస్తుంటే నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో నేను ఎంత హుషారుగా ఉండేవాడు. అవి అంటే మీరు ఉద్యోగం చేస్తున్న రోజులా బాబు గారు? అవేనమ్మా, నేను కమిషనర్గా పనిచేసేవాడిని. నా కింద ఎంతో మంది పనిచేసేవారు. మీరు అంత పెద్ద ఆఫీసరా? అలాంటి మీరు ఇక్కడ ఉండడం ఏమిటి? మీ ఇంట్లో భార్య పిల్లలు బంధువులు ఉన్నారు కదా? ఉన్నారమ్మా, కానీ ఉన్నాను లేనట్లే. ఎందుకు అలా అంటున్నారు బాబు గారు? మీ కుటుంబం గురించి చెప్పండి. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉన్నా వారి మనసు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. వాళ్ళు నేను సంపాదించిన ఆస్తి కోసమే ఉన్నారు, నా కోసం కాదు. అవునమ్మా, ఇప్పుడు నేను చేయవలసింది అదే. ఒంటరితనం నాకు స్వేచ్ఛని ఇచ్చింది. సమర్పణ. ఈ రోజు పాల్గొన్న విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయురాలి గారికి, మాకు మార్గదర్శకత్వం చేసిన మా తెలుగు గురువు గారికి, మాకు సహకరించిన ఇతర ఉపాధ్యాయులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న మిత్ర బృందానికి, ఆసక్తిగా వీక్షించిన స్నేహితులకు మా ధన్యవాదాలు. నమస్కారం అందరికీ. ఈరోజు మేము అంజాను ప్రాస అలంకారం గురించి
పేరు చర్చి. నా పేరు శ్రీనిత్య. అంత్యానుప్రాస అలంకారం అంటే పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ అక్షరాలు తిరిగి రావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. పళ్ళెంలోన ఉండి కళ్ళెం తొందరగా తీసుకోరా గొల్లెం. ఇక్కడ 3 పాదాల చివర లెం అనే శబ్దం తిరిగి వచ్చింది. ఇది మన బడి అక్షరాల గుడి సరస్వతి దేవి ఒడి నేర్పుకుని మంచి నడవడి. ఇక్కడ డి అనే పదం తిరిగి వచ్చింది. ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ రి అనే శబ్దం తిరిగి వచ్చింది. చిరుపులు ముత్యాల రాలుతున్నాయి. వీర తల్లికి ఆభరణాలు అవుతున్నాయి. 2 పాదాల చివర తుమ్మాయి అనే పదంతో ముగిస్తాయి. అతడు 3వ కన్ను లేని శంభుడే కైలాసమున నివసించు నిశంభుడే. ఇక్కడ శంభుడే అనే పదం చివరిలో పునరావృతమైంది. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ గదేయే రక్తి ఓ మూలనమ్మ. ఇక్కడ వ్యక్తి అనే పదం చివరిగా వచ్చింది. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇక్కడ భవ అనే పదం చివరగా వచ్చింది. తెలుగు వెలుగు మన కలుగు. ఇక్కడ గు అనే పదం చివరిగా వచ్చింది. కష్టపడి చదివాడు ఇష్టపడి గెలిచాడు. ఇక్కడ చాడు అనే పదం చివరిగా వచ్చింది. రాబోయి నేస్తం విడవబోయి చాదస్తం. ఇక్కడ స్తం అనే చివరిగా వచ్చింది. ఈ విధంగా పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ అక్షరాలు తిరిగి రావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలి గారికి, ఉప ప్రధానోపాధ్యాయురాలి గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా ప్రియమిత్రులకు నా నమస్కారాలు. నా పేరు నిత్యశ్రేష్ఠ. నా పేరు పవిత్ర. మేము 9వ తరగతి విద్యార్థులం. మీ అందరికీ అకాడమిక్ కార్నివల్కి స్వాగతిస్తున్నాము. ఈరోజు మనం ఆనందంగా ఆడుతూ పాడుతూ కొనసాగే ఈ కార్యక్రమాన్ని ఆనందంగా వీక్షిద్దాం. ఈరోజు చాలా ఉల్లాసంగా ఆనందంగా గడిచేటట్లు ఉంది కదా పవిత్ర? అవును, మన సహచరులంతా సమూహాల వారీగా తమ ప్రదర్శనలను మొదలు పెట్టబోతుంది. విజ్ఞానము తొలగించి విజయాన్ని ప్రసాదించే శ్రీ గణేశుడికి మనసారా ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇప్పుడు శ్రీ గణేశ శ్లోకం వినిపించేందుకు 9వ తరగతి విద్యార్థి అయిన నందీశ్వర్ వేదికపైకి రాబోతున్నాడు. చప్పట్లతో తనని సాధారణంగా ఆహ్వానిద్దాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం శ్రీ గణపతి తాళం. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్పగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందరకేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమిష ప్రియం కరయుత పరశుం కంకణపాణిం కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణిమకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం లంబోదర వరకుంజాసురకృత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం మోదకహస్తం ప్రీతి సపన సఫలం నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తనయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తనానా గణపతిదం తత్తనానా గణపతిదం ధలలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతిమభయం
కటతట విగలిత మదజల జలధిత గణపతి వాద్యమిదం కటతట విగలిత మదజల జలధిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తదిన్నం దర్గుతర జన కుకుతత్తి కుకుత గిరడిండిం గుడిగన కుకుతత్తి తత్తజం శబ్దరిత తజం శబ్దరిత తకత జం శబ్దరిత తజం శబ్దరిత తరిదనద ధనుజనిత జనదిమిత కిటతక దర్గిడతోం తకిడ గిడతక దర్గిడతోం తకిడ గిడతక దర్గిడతోం తాం తకత కిట తకత కిట తత్తోం పనసఫల కదలి ఫల మోదనం మోదకం తకత కిట తత్తోం ప్రమద గణ గుణ కదిత శోభనం శోభితం ధిత్తకిట తత్వం పృథుల భుజ సరసి విషాణకం పోషణం ధిత్తకిట తత్వం ప్రంద గురుష్వతనయ గణపతి తాళనం అద్భుతమైన శ్లోకాన్ని చదవడానికి మన మిత్రులు ఒక శ్లోకాన్ని రాగయుక్తంగా పాడి వినిపించబోతున్నారు. అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా జపించండి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మభద్రా విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాదు సరస్వతి భగవతి భారతి నిశ్చేష జాడ్యాపహా. మనం మొదటి ప్రదర్శన పాండవుల గుణగణాలతో మొదలు పెడుతున్నాం. వారి గుణగణాలతో మన కళ్ళకు కట్టినట్టు చూపించడానికి వచ్చేస్తున్నారు మన మిత్ర బృందం సభ్యుల పేర్లు ఎల్ లక్షిత, జి చందన, బి శరణ్య, మనిది పునీత్. వేదికపైకి ఆహ్వానించండి. నమస్కారం, నేను పునీత్ యాదవ్. నేను ఈరోజు ధర్మరాజు గుణగణాలు చూపబోతున్నాను. యమధర్మరాజు నరపుత్రుడైన ధర్మరాజు తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తాను కూడా ప్రవర్తించాలన్న దీక్ష గలవాడు. శాంతి, దయ అనే మహాగుణాలని ఆభరణాలుగా ధరించేవాడు. నిజం చెప్పడంలోని స్వారస్యాన్ని బాగా తెలిసినవాడు. మంచివారిని ఆదరించి పోషించేవాడు. పండిత సమూహానికి మూటగట్టిన గొంగు బంగారం వంటివాడు. కోపం కొంచెం కూడా లేదు. సత్యస్వరూపుడు. మనుషులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. ఇప్పుడు నా మిత్రుడు కొనసాగుతాడు. నా పేరు మణిదీప్. ఇప్పుడు నేను అర్జునుడి గుణగణాలు తెలుపబోతున్నాను. అర్జునుడు అన్నల పట్ల, తమ్ముళ్ళ పట్ల సమానమైన భావాలు కలవాడు. రాజులందరిలో ఎదురులేని వాడిగా గొప్ప ప్రసిద్ధి పొందిన పరాక్రమవంతుడు. సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడు. అందంలో జయంతుని వంటివాడు. దయా స్వభావంలో గరుడ ధ్వజుడైన కృష్ణునికి ప్రాణమిత్రుడు. పర్వతరాజ పుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విజయాలలో పోటీ పడే వీరుడు. అర్జునుడు తేరపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది. విల్లు ఎత్తి పట్టుకోవడానికి కిందికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది. ఆ అర్జునుడితో సాటి అని చెప్పదగినవాడు, పోల్చదగిన వీరుడు ఆ రఘురాముడే కానీ మరొకడు లేడు. ధన్యవాదాలు. అందరికీ మేము 9వ తరగతి విద్యార్థులం. నా పేరు శరణ్య. నా పేరు అక్షిత. మేము పాండవుల గుణగణాలు తెలియజేయబోతున్నాం. పాండవులు ఓటమి నెరగని వారిగా పేరొందిన శత్రువులనైనా ఓడించగల సమర్థులు. యాచకుల దీనత్వం పోగొట్టడానికి ఎల్లప్పుడూ ఉత్సాహం కలిగి ఉండేవారు. చేసే పనులలో భేదాలు లేకుండా ఒకరి మనసును అనుసరించి మరొకరు నడుచుకునేవారు. 5 దేవతా వృక్షాలలోని ఈశ్వరుని యొక్క 5 ముఖాలు, విష్ణుమూర్తి యొక్క 5 ఆయుధాలు అని లోకులు పొగిడేటట్లు పాండవులు 5గురు ఎంతో గొప్ప గుణవంతులై ప్రవర్తించేవారు. పాండవులు మంచి నాయకత్వ గుణాలు కలిగి ఉండేవారు. వారు సత్యం మరియు న్యాయాన్ని గౌరవించేవారు. వారు ఎల్లప్పుడూ ఐకమత్యంగా ఉండేవారు. ఈ లోకంలో అన్నదమ్ముల ఒద్దిక అంటే వారిదే సుమ అని ప్రశంసించేటట్లుగా ప్రవర్తించేవారు. వారు ఎల్లప్పుడూ ప్రజల మేలు కోరేవారు. వారి శత్రువుల పట్ల కూడా ధర్మంగా నడుచుకునేవారు. ఈ 5గురు చాలా పరాక్రమం గలవారు. ధన్యవాదాలు. తరువాత వస్తుంది ఎవరు? వాళ్ళు ఎటువంటి ప్రదర్శనను చూపించబోతున్నారు? మన రెండవ ఈ ప్రదర్శన గురువుల వారి వ్యక్తిత్వం గురించి, ఆయన గురించి చెప్పడానికి వచ్చేస్తున్నారు మన మిత్ర బృందం సమూహం
సభ్యుల పేర్లు మనోజ్, చరిత్, రేవణ్, అచ్యుత్, రేవణ్, భానుప్రకాష్, చరణ్ మనల్ని మాయలో ముంచెత్తడానికి వచ్చేస్తున్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. వారందరినీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. నమస్కారం అందరికీ. నా పేరు మనోజ్. మేము ఈరోజు బుర్ల రామకృష్ణారావు వ్యక్తిత్వం చెప్పబోతున్నాము. డాక్టర్ బుర్ల రామకృష్ణారావు గొప్ప విద్యావంతుడు మరియు న్యాయవాది. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అయిన ప్రత్యేక విధానం దేశ సేవ ప్రజానికి తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి. ఆయన సేవలు భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు. సామాజిక న్యాయం కోసం పోరాడారు. ప్రజల తెలుగు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సౌజన్యానికి మారుపేరు గురువుల వారు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు. డాక్టర్ బుర్ల రామకృష్ణారావు గారు తన విరాట్ స్వరూపాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ప్రదర్శించేవాడు. తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. డాక్టర్ బుర్ల రామకృష్ణారావు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే వారు పూర్ణ పురుషులు మరియు నిండుకుండా. చాలా అర్థమయ్యే విధంగా బుర్రలోకి ఎక్కే విధంగా చెప్పారు. వీళ్ళు బూర్గుల రామకృష్ణారావు వ్యక్తిత్వం, స్వభావం మరియు ఆయన ఎలాంటి వారు అని సులభంగా వినసొంపుగా చెప్పారు. తరువాత వస్తుందెవరు, వాళ్ళు ఏ ప్రదర్శన ఇస్తున్నారు, నాకు ఆసక్తి పెరిగిపోతుంది. తరువాత ముందుకొస్తున్న వారు పివి గారి రూపంలో ఉన్న నక్షిత్ మరియు బూర్గుల గారి రూపంలో ఉన్న రిషిత్. వాళ్ళిద్దరి సంభాషణను విని ఆనందిద్దాం. వాళ్ళ రూపాలను వీళ్ళలో చూసుకుందాం. అందరూ వారిని ప్రోత్సహించి వాళ్ళలో కొంచెం ధైర్యాన్ని నింపుదాం. వారందరినీ చప్పట్లతో వేదికపైకి ఆహ్వానించాం. శుభోదయం అందరికీ. ఈరోజు మేమంతా బూర్ల రామకృష్ణారావు గారికి మరియు పివి నరసింహారావు గారికి మరియు గుమస్తాకి మధ్య జరిగిన ఒక చిన్న సంఘటనను సంభాషణ రూపంలో చెప్పబోతున్నాం. నేను నక్షిత్ పివి నరసింహారావుల పాత్ర పోషిస్తున్నాను. నేను రిషిత్ బూర్ల వారిగా పాత్ర పోషిస్తున్నాను. నేను గుమస్తాగా నటిస్తున్నాను. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏం చేస్తున్నారు గురువు గారు? ఈ యొక్క కేసు ఏం చేస్తున్నారు గురువు గారు? ఈ యొక్క కేసు గురించి చదువుతున్నాను. నేను కూడా ఒకసారి చదవవచ్చా గురువు గారు? ఆ కేసు తీసుకుని చదివి ఈ కేసు పూర్తిగా రాజకీయానికి సంబంధించిందిగా ఉంది. నాకు అలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి కేసులు ఎక్కువగా వస్తాయి. నక్షత్రి మరియు బూర్గుల వారి మధ్య ఉన్న సంబంధం